సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం మీద రోజుకో సెలబ్రిటీ స్పందిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు రేవతి కుటుంబాన్ని పరామర్శిస్తూనే ఉన్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు బన్నీని పరామర్శిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరికి శ్రీతేజ్ను, రేవతి కుటుంబాన్ని పరామర్శిస్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే బన్నీని టాలీవుడ్ సెలబ్రిటీలు పరామర్శిస్తుండటాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పుడు ఏం జరిగిందని అలా పొలోమని అంతా వెళ్తున్నారు. ఎక్కడైనా కూడా ఆ చనిపోయిన మహిళ, ఆ కుటుంబం గురించి మీరంతా మాట్లాడారా అని సోషల్ మీడియాలో నిలదీస్తోంది. ఒక్కరోజు అర్హ ఆయాలు తమ తండ్రికి దూరంగా ఉంటేనే మీడియా అంతగా హైలైట్ చేస్తోందని, కానీ ఆ చనిపోయిన తల్లికి దూరంగా ఉన్న బిడ్డ హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్న బాలుడి గురించి పట్టించుకుంటున్నారా అని మీడియా మీద సైతం సోషల్ మీడియాలో విమర్శలొస్తున్నాయి. ఇలా ఈ రోజు వ్యవహారం మీద రోజుకో చర్చ అయితే జరుగుతూనే ఉంది. ఆ బాలుడి వైద్యం కోసం బన్నీ, పుష్ప టీం స్పెషల్గా సింగపూర్ నుంచి ఓ ఇంజెక్షన్ను తెప్పించి వైద్యం చేయించిందట. అల్లు అర్జున్ అరెస్టుపై సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇక తాజాగా బన్నీ అరెస్టు మీద నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్ను అరెస్టు చేయడం సరికాదని, అది తప్పు అని, థియేటర్ వాళ్లే హీరోని పిలుస్తుంటారని, తనను కూడా అప్పట్లో పిలిచేవారని, ఎప్పుడు వస్తారో చెబితే ఏర్పాట్లు చేస్తామని అంటారంటూ చెప్పుకొచ్చాడు. అలా హీరో వచ్చినప్పుడు అతని బాధ్యత, క్రౌడ్ను కంట్రోల్ చేసే బాధ్యత అంతా కూడా థియేటర్ మేనేజ్మెంట్దే ఉంటుందని అన్నాడు. ఇలా హీరోని అరెస్ట్ చేయడం తప్పు. ఏది ఏమైనా ఘటన జరిగిన దాన్ని మార్చలేం, కానీ మున్ముందు అది హీరోలకు ఒక హెచ్చరిక. అలా హీరోలు వెళ్ళినప్పుడు థియేటర్లు వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ నటుడు సుమన్ మాట్లాడాడు. సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్కు పోలీసులు రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, రష్మికను రావొద్దంటూ పోలీసులు రాసిన లేఖ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.